ఈ మధ్య నా వీడియోస్లో గొడవలు మామిడాడ ఈ అనుభవాలన్నీ కూడా ఎపిసోడ్స్ రూపంలో చెప్పుకుంటూ వస్తున్నాను. ఈరోజు కూడా మీకు ఆసక్తికరమైన విషయాలు చెప్తాను. ఆసంతా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎన్నో మధురమైన అనుభూతులు ఇందులో ఉంటాయి. మీరు మర్చిపోలేనటువంటి సంఘటనలు కూడా ఉంటాయి. దాని గురించి వెయిట్ చేయండి. నేను చెప్పింది గొల్లం మామిడాడ 1982 1984 డిసెంబర్ వరకు కనుక చూసుకుంటే పెద్దలలో ఆ రోజు ఉన్నటువంటి ఒక మంచి పరిచయం బ్రహ్మశ్రీ మిక్కిలి దుర్గయ్య శాస్త్రి గారు. ఇది వేద పండితులు. అప్పట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గొల్లమాడాడ ఒక చోటే ఉండేది. పెద్దాళ్ళలో లేదు, అలాగే గండేళ్ళలో లేదు, గోళ్ళపల్లిలో లేదు. ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఏదైనా డిపాజిట్ చేయాలన్నా చిన్న మొత్తాలు, లేకపోతే లోన్స్ తీసుకోవాలన్నా ఖచ్చితంగా గొల్లమాడాడకు వచ్చేవాడు. సో మా నాన్నగారు అక్కడ బ్రాంచ్ మేనేజర్గా పనిచేసేవారు. ఈ విషయం అందరికీ గత ఎపిసోడ్స్లో కూడా నేను చెప్పాను. అలాగే మిక్కిలి బ్రహ్మయ్య శాస్త్రి గారు, దుర్గయ్య శాస్త్రి గారు కూడా ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వచ్చేవారు, డిపాజిట్స్ చేస్తుండేవారు. సో ఒక వేద పండితులు, దేనికి కూడా ఆశించేవాడు కాదు. ఏదైనా ఒక ముహూర్తం పెట్టినా, పెళ్లిళ్ళు చేసినా కూడా వేదాన్ని నమ్ముకునే మనస్తత్వం కాదు. మీరు ఎంత ఇస్తే అంత ఇవ్వండి అనేటువంటి ధోరణి అయింది. నిస్వార్థంగా ఉండేవాళ్ళు. తొలి పరిచయంలోనే వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అలాగే సాయంకాలం సమయంలో కూడా ఆయన మా నాన్నగారి దగ్గరికి వచ్చి మాట్లాడుతుండేవారు. ఈయన గురించి చెప్పాలంటే ఈయన దాదాపు రాష్ట్రంలో 200 దేవాలయాలకి ఈయన శంకుస్థాపన చేశారు. అలాగే 2024 ఏప్రిల్ 2వ తేదీన రాష్ట్రీయ సంస్కృత పాఠశాల వైజాగ్ అంటే ఒక గొప్ప సంస్థ, దీనికి తిరుపతిలో ఆగమ ధూమణి అని చెప్పేసి బిరుదు ప్రదానం కూడా చేశారు. వేలాది మంది జనాలు అటెండ్ అయ్యారు. పెద్ద నుంచి తిరుపతి నుంచి ఫోన్ వచ్చినప్పుడు అసలు ఈ ఫోన్ నెంబర్ ఎలా వచ్చిందో ఏంటో వీళ్ళకి అర్థం కాల. తర్వాత వాళ్ళకి తెలిసిన అంశం ఏంటంటే ఈయనకి ఆగమ శాస్త్రంలో మంచి నైపుణ్యం ఉంది. నేను చెప్పాను కదా, ఇన్ని టెంపుల్స్ ఆగమ శాస్త్రం ప్రకారం కట్టారంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. బలభద్రపురం, ఈ బలభద్రపురం అనేది బిక్కువల దగ్గర ఉంటుంది. అక్కడ షిరిడి సాయిబాబా టెంపుల్ ఇది కట్టాలని చెప్పి ఆ రోజు చాలా మంది ప్రయత్నాలు చేశారు. అయితే ఫండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక దేవాలయం కట్టాలంటే ఫండ్స్ సమకూరాలి. అసలు సమకూరే పరిస్థితి లేదు. అప్పుడు ఈయన ఏం చేశారంటే ఒక ముహూర్తం పెట్టారు. ముహూర్తం పెట్టి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసినప్పుడు కూడా ఈ నిర్వాహకులకి నమ్మకం లేదు, ఇది అవుతుందా, అసలు డబ్బులు వస్తాయని. ఎప్పుడైతే ఈయన శంకుస్థాపన చేశారో మన రాష్ట్రంలో నుంచి నలువైపులా కాకుండా దేశం నుంచి అనేక మంది దాతలు ముందుకొచ్చారు, విరాళాలు ఇచ్చారు. ఈరోజు షిరిడి సాయి టెంపుల్ ఎలా ఉంటుందో ఆంధ్ర షిరిడి టెంపుల్గా ఇది ఫేమస్. చాలామంది వాళ్ళకి ఏదైనా సరే కోరికలు నెరవేరాలంటే, బాబాను చూడాలంటే బలభద్రపురం వెళ్తారు. బలభద్రపురం టెంపుల్ వచ్చిందంటే దుర్గయ్య శాస్త్రి గారి చేతి చలవే కారణం. అంతేకాదు ద్వారపొడి, ఈ ద్వారపొడి అంటే ఇక్కడ బట్టలు ఎక్కువగా వ్యాపారం జరుగుతుంటుంది, తక్కువ ధరకి బట్టలు దొరుకుతాయి. ఇక్కడ ఆ రోజుల్లో అయ్యప్ప స్వామి టెంపుల్ కట్టాలని చెప్పి నిర్వాహకులు ముందుకు వచ్చారు. అక్కడ కూడా ఇదే పరిస్థితి. కానీ ఈయన ఎప్పుడైతే శంకుస్థాపన చేశారో చాలామంది దాతలు ముందుకు వచ్చారు. ఈరోజు మీరు ద్వారపూడిలో అయ్యప్ప స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అండి. చాలామంది ఈ టెంపుల్ చూడటానికే వెళ్తుంటారు. ఇది కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి వారు వచ్చారు. వచ్చి దూరంగా ఆయన ఎక్కడో ఉన్నారు, పక్కన అసిస్టెంట్ ఒక ఆయన ఉన్నారు, దూరంగా ఉన్నారు. దుర్గయ్య శాస్త్రి గారిని చూసి ఆయన చేతులూపి లోపలికి పిలిచారు. అది చాలా గొప్ప విషయం కదా. ఎక్కడో దూరంగా ఉన్నటువంటి కంచి పీఠాధిపతికి ఈయనకి చూసి పిలిపించి ఆయన చేతే విగ్రహ ప్రతిష్టాపన చేయించారు. ఇది బహుశా ఒక మరపురానటువంటి విషయం. ఈయనకి ఏంటంటే ఇది పెళ్లి ముహూర్తాలు పెట్టినా, జాతకాలు చెప్పినా, లేకపోతే ఇతర శుభకార్యాలకి ఏదైనా సరే చెప్పినా అది ఖచ్చితంగా జరిగి తిరుగుతుంది. చాలామందికి మంచి జరిగింది. సో నా అనుభవం కూడా నేను ఇందులో చెప్పదలుచుకున్నాను. 1982లో మా నాన్నగారు శంఖవరం నుంచి గొల్లమాడ వచ్చారు. బేసిక్గా మా నాన్నగారు మంగళగిరి నుంచి మొదలు పెట్టుకొని చాలా చోట్ల ఉద్యోగం నిమిత్తం ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేవి. మంగళగిరిలో ఉన్నప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కొడిదెల వెంకటరావు గారు పనిచేసేవారు. మా నాన్నగారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్పుడు అకౌంటెంట్ ఆయన. కొడిదెల వెంకటరావు గారు అంటే మీకు అందరికీ తెలుసు, మెగాస్టార్ చిరంజీవికి తండ్రి గారు. వీళ్ళిద్దరి మధ్య చాలా అన్యోన్యమైన బంధం. ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి ఒక విధంగా విధిలిఖితం అనుకుంటా. మంగళగిరిలో ఉన్నప్పుడు వాళ్ళు కలిసి పనిచేశారు. అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అయినా
తర్వాత మా నాన్నగారు మైపాడులో పనిచేశారు. నెల్లూరుకి దాదాపు 23 కిలోమీటర్లు. అప్పుడు ఆయన నెల్లూరులో ఎక్సైజ్ డిపార్ట్మెంట్‌లో పనిచేసేవారు. అలాగే ప్రకాశం జిల్లాకి వచ్చేప్పటికి చినగంజాం అని ఉంటుంది. ఇది సాల్ట్ కొట్టాస్ అని కూడా అక్కడ ఉంటాయి. అప్పుడు ఆయన ఒంగోలులో పనిచేశారు. అక్కడ కూడా ఒంగోలు నుంచి చినగంజానికి ఒక 23, 24 కిలోమీటర్లు ఉంటుంది. సో ఎక్కడ ఉన్నా కూడా వీళ్ళిద్దరూ కలుసుకునేవాళ్ళు. వారానికి ఒకసారైనా, నెలకు ఒకసారైనా సరే ఖచ్చితంగా కలుసుకునేవాళ్ళు, మాట్లాడుకునేవాళ్ళు. ప్రకాశంలో ఉండేంత వరకు కూడా చిరంజీవి సినిమాలకు రాలేదాయన. కానీ 1982లో గొల్లమావిడ ఉన్నప్పుడు మాత్రం చిరంజీవి అప్పుడే పైకొస్తున్నారు. స్టార్‌గా అయితే ఎదగలేదు. అప్పటికే ఖైదీ కూడా రాలేదు. ఆయనకి అప్పుడు విలన్ వేషాలు వేస్తూ హీరోగా కంటిన్యూ అవుతున్నారు. 82 నుంచి ఆయన నిర్ణయం తీసుకున్నారు హీరోగా కంటిన్యూ అవుదామని చెప్పి. సో అదే టైంలో శుభలేఖ సినిమా రిలీజ్ అయింది. శుభలేఖ సినిమా రిలీజ్ అయినప్పుడు కాకినాడ వ్యక్తిగత పనుల నిమిత్తం కొడదల వెంకట్రావు గారు వచ్చారు. వచ్చి అక్కడ మానస సరోవర్ హోటల్లో ఉండి అక్కడి నుంచి దాదాపు 22 కిలోమీటర్లు గొల్లమాడాడ. అప్పటికి అంబాసిడర్ కారు లాంటివి ఆయన తిరగలిగే స్తోమత ఉన్నా కూడా ఆయన ఎక్కువగా బుల్లెట్ వెహికల్ని వాడేవారు. సో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి బుల్లెట్ వెహికల్ తీసుకుని గొల్లమాడకి వచ్చారు. అది సాయంకాలం ఆల్మోస్ట్ 5:30 ఆ టైం అనమాట. సో అదే టైంలో ఈ మిక్కిలి దుర్గేష్ శాస్త్రి గారు కూడా బ్యాంక్ నిమిత్తం వచ్చారు. మా నాన్నగారితో కలిసి పైన క్వార్టర్స్ ఉండేది. ఆ పైకి వచ్చి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో కొడదల వెంకట్రావు గారు కూడా వచ్చారు. పరిచయం చేశారు మా నాన్నగారు. అయితే మా నాన్నగారు ఎప్పుడు కూడా ఒక పెద్ద స్టారు వాళ్ళ అబ్బాయి అని చెప్పేసి అందరికీ చెప్పేవారు కాదు. ఏదైనా సరే గోప్యంగా ఉంచుకునేవాళ్ళు. గొల్లమాడల్లో అప్పుడు నా ఫ్రెండ్స్ కూడా ఈ విషయం చాలా మందికి తెలియదు. మా నాన్నగారు ఎవరికి చెప్పొద్దనేవాళ్ళు. ఎందుకంటే మనం ఫ్రెండ్షిప్పే. దాని ఏదో పాపులారిటీ గురించి ఉపయోగించుకోకూడదు అని చెప్పి ఆయన అభిప్రాయం. సో ఈ సందర్భంలో యాక్చువల్గా ఆయన నాకు 1974 నుంచి కొడదల వెంకట్రావు గారు నాకు చిన్నప్పటి నుంచి కూడా బాగా పరిచయమే. ఆయనకి బేసిక్గా జాతకాలు ఇవంటే పెద్ద నమ్మకం ఉండేది కాదు. అయితే ఎప్పుడైతే దుర్గేష్ శాస్త్రి గారు అక్కడ ఉన్నారో ఆయన ఒక మనసులో ఏమనిపించిందో ఏంటో ఆయన జాతకం చూపించుకుందామని అనుకున్నారు. బేసిక్గా ఆయనకి ఏంటంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా రిటైర్ అయిన తర్వాత రాజకీయాల్లోకి రావాలి అని చెప్పి కోరుకుండేది. అంటే మనసులో కోరుకుండేది. బహుశా రాజకీయాలకు నేను పైకి వస్తానా, అసలు రాజకీయాల్లోకి వస్తానా అని చెప్పే ఉద్దేశంతో ఆయన జాతకం చూపించుకున్నారు. చూపించుకుంటే నాకు ఆ ఇన్సిడెంట్ బాగా గుర్తు. మిక్కిలి దుర్గేష్ శాస్త్రి గారు ఏం చెప్పారంటే, మీరు రాజకీయాల్లోకి రాలేరండి, కష్టం, మీ జాతకంలో అది కనిపించట్లేదు. కానీ మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ముగ్గురు ఉన్నారు మీకు, ఆ ముగ్గురు కూడా రాజకీయాల్లోకి వస్తారు, మంచి పదవులు పొందుతారు అని చెప్పారు. అప్పటికి చిరంజీవి ఇంకా పై స్థాయికి రాలేదు. నాగబాబు అసలు సినిమాలోకే రాలేదు. పవన్ కళ్యాణ్ నాకంటే 2 ఏళ్ళు చిన్న, చాలా చిన్న వయసు అది. నేను అనుకున్నాను అప్పటికి మన మొత్తం ఇండియాలో సౌత్ ఇండియా కనుక చూసుకుంటే ఎంజి రామచంద్రన్ మాత్రమే తమిళనాడులో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఈ సంఘటన జరిగే టైంకి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించారు. అది ఇంకా క్యాన్వాసింగ్ కూడా స్టార్ట్ అవ్వాల, ఎలక్షన్స్ కూడా ఇంకా డిక్లేర్ అవ్వలేదు. ఆయన ప్రచారంలో కూడా బయటికి రాలేదు. ఆయన ముఖ్యమంత్రి అవుతారో లేదు కూడా అప్పటికి ఎవరికి తెలియదు. సో అటువంటి సందర్భంలో ఇదంతా సాధ్యమేనా అని ఎవరికైనా అనిపిస్తుంది. అది సహజం. కానీ తర్వాత కాలంలో అది నిజమైంది కదా. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నేను అనుకున్నది ఏంటంటే ఖచ్చితంగా ఆయన రాజకీయాల్లో ఒక మంచి పదవి వస్తుంది అనుకున్నాను. అలాగే ఆయన క్యాబినెట్ మినిస్టర్ అయ్యారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది. ఇప్పుడు కనుక చూసుకుంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, అలాగే నాగబాబు ఈ ఎమ్మెల్సీ మధ్య రీసెంట్గా వచ్చింది. మరి ఇదంతా ఎలా సాధ్యమైంది అని ఎలా తెలుసు ఆయనకి? అంత కరెక్ట్గా జాతకం ఎలా చెప్పగలిగారు? అది ఎప్పుడు 1982వ సంవత్సరంలో. ఇది ఇప్పుడు దీనికి విట్నెస్ ఎవరంటే నేను, ఇప్పుడు బ్రహ్మయ్య దుర్గేష్ శాస్త్రి గారు కూడా ఇప్పుడు పెద్దలోనే ఉన్నారు, ఆయన దీనికి విట్నెస్. అలాగే వీళ్ళ అబ్బాయి కూడా మిక్కిలి వీర ఉమామహేశ్వర శాస్త్రి అని చెప్పి నాతో పాటే చదువుకున్నాడు. 1980లోనే ఇక్కడ సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఉంది గొల్లమాడలో. అప్పుడు భీష్మ ఏకాదశి జరుగుతున్నప్పుడు ఆల్ ఇండియా రేడియో స్టేషన్ వాళ్ళు ఆల్ ఇండియా రేడియోలో ప్రసారాలు చేయడానికి ఇక్కడికి వచ్చారు, ఈ సూర్యనారాయణ స్వామి టెంపుల్కి. అప్పటికి ఈ మహేష్ని మేము పిలుస్తాము. ఈ మహేష్ అప్పటికి 10 సంవత్సరాల వయసు. 10 సంవత్సరాల వయసులో వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు అసలు ఈ సూర్యనారాయణ స్వామి టెంపుల్ అంటే ఏంటన్నప్పుడు. మన సంస్కృతంలో సూర్యుడి మీద ఒక మంచి గీతాన్ని ఆలపించారు. అది ఆల్ ఇండియా రేడియోలో టెలికాస్ట్ అయింది, చాలామంది ప్రశంసలు పొందింది.
అలాగే నేను చెప్పాను కదా 82లో నేను వచ్చానని. 82లో వచ్చినప్పుడు ఒక పెళ్లి చేయాలి. అప్పటికి వాళ్ళ నాన్నగారు చాలా బిజీగా ఉన్నారు. ఆ బాధ్యతని కొడుకు అప్పచెప్పారు. అంటే దాదాపు 12 సంవత్సరాలు ఉంటాయి వయసు. 12 సంవత్సరాల వయసులోనే సూర్యనారాయణ స్వామి టెంపుల్‌లో పెళ్లి చేసినటువంటి ఘనత మహేష్‌కి దక్కుతుంది. సో, తండ్రికి తగ్గ తనయుడు అని చెప్పేసి మనం అనుకోవాలి. అయితే ఇప్పుడు మళ్ళీ నేను దుర్గయ్య శాస్త్రి గారి దగ్గరికి వస్తాను. మధుర రామకృష్ణ శాస్త్రి గారిని రాజమండ్రిలో వేద పండితులు. ఈయనకి వేదం బాగా తెలుసు, జాతకం బాగా తెలుసు, అలాగే కొన్ని యాగాలు కూడా ఈయనకి బాగా తెలుసు. ఆ రోజుల్లో 1982 అంటే సెంట్రల్‌లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీకి బేసికల్‌గా జాతకాలంటే చాలా నమ్మకం. అలాగే ఏదైనా సరే ఒక నివారణ, శాంతి మార్గాలు, యజ్ఞాలు ఇవన్నీ చేయాలన్నా కూడా ఆవిడకి చాలా ఇంట్రెస్ట్. అందుకని రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది ఆవిడ అప్రోచ్ అవుతూ ఉండేవారు. ఆ విధంగా మధుర రామకృష్ణ శాస్త్రి గారు కూడా రాజమండ్రిలో అప్రోచ్ అయ్యేవారు. అంటే మధుర రామకృష్ణ శాస్త్రి గారు కూడా కొన్ని సలహాలు ఆవిడకి చెప్పారు జాతకరీత్యా. కానీ ఆయన చెప్పే ముందు ఖచ్చితంగా పెద్దాయన నుంచి దుర్గయ్య శాస్త్రి గారిని పిలిపించుకునేవారు. వాళ్ళిద్దరు కూర్చునేవాళ్ళు. వాళ్ళన్నీ పరిశీలించి వాళ్ళిద్దరూ ఏకగ్రీవంగా నిర్ణయించి వాళ్ళు ఫైనల్ డెసిషన్ చెప్పేవాళ్ళు. ఆ విధంగా ఇందిరాగాంధీ జాతకరీత్యా కొన్ని సలహాలు కూడా దుర్గయ్య శాస్త్రి గారు చెప్పడం జరిగింది. ఇది నాకు తెలుసు. వ్యక్తిగతంగా కూడా నాకు బాగా ఈ విషయాలు మా నాన్నగారితో ఆయన చెప్పేవారు. అదే టైంలో 1984 వచ్చేటప్పటికి అక్టోబర్లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్‌కి బాగా తీవ్రమైన అస్వస్థత వచ్చేసింది. జయలలిత అప్పటికి మనకి సంబంధించి అక్కడ అన్నాడీఎంకే పార్టీ నుంచి రాజ్యసభకి ఎంపీగా ఉన్నారు ఆవిడ. అంతవరకు వాళ్ళ మాట బాగా చెల్లుబాటు అయ్యేది. ఎప్పుడైతే ఎంజి రామచంద్రన్‌కి పెరాలసిస్ స్ట్రోక్‌లా వచ్చి అక్కడి నుంచి అమెరికా తీసుకెళ్లారు. అమెరికాలో ట్రీట్మెంట్ జరిగింది. అదే టైంలో తమిళనాడులో అంతఃపుర రాజకీయాలు ప్రారంభమయ్యాయి. జానకి రామచంద్రన్, ఎంజి రామచంద్రన్ సతీమణి ఆవిడ చక్రం తిప్పారు. దాంతో జయలలితకి రాజకీయంగా చాలా కష్టాలు మొదలయ్యాయి. ఆ రోజు ఇందిరాగాంధీ మరణానంతరం రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యారు. తర్వాత లోక్సభ ఎలక్షన్స్‌కి వెళ్ళిపోయారు. డిసెంబర్లో లోక్సభ ఎలక్షన్స్ జరిగాయి. రాజీవ్ గాంధీని ఒక అనాథ భావించేవారు జయలలిత. ఒకానొక సందర్భంలో రాజీవ్ గాంధీ జయలలితకి సలహా ఇచ్చారు. రాజమండ్రిలో ఉన్నటువంటి రామకృష్ణ శాస్త్రి గారిని కనుక అప్రోచ్ అయితే చాలా వరకు ప్రయోజనం కలుగుతుంది అని చెప్పారు. జయలలిత కూడా యాక్చువల్గా జాతకాలంటే లేకపోతే యాగాలన్నా చాలా నమ్మకం. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పినట్టుగానే దుర్గయ్య శాస్త్రి గారు పెద్ద నుంచి రాజమండ్రి వెళ్ళారు. జయలలిత ఉన్నటువంటి జాతకం ప్రకారం వాళ్ళిద్దరూ కలిసి పూజలు చేశారు. ఆ పూజల ఫలితం తర్వాత రాజకీయంగా జయలలిత ఎదుగుదల ప్రారంభమైంది. కాబట్టి పెద్దాడ నుంచి వచ్చినటువంటి వేద పండితులు ఎంత గొప్పగా ఆ రోజు చేశారు, ఎంత గొప్పగా సర్వీస్, ఎంత అథెంటిక్గా చేశారు అనే ఎగ్జాంపుల్స్ చెప్పవలసిన బాధ్యత ఆ రోజు నాకుంది. ఎందుకంటే ఈ రోజు కూడా నేను చెప్పకపోతే ఈ విషయాలు ఎవరికి తెలియవు. నేను చేసిన వీడియో యూట్యూబ్లో దాదాపు 100 సంవత్సరాల పాటు ఉంటుంది. ఎన్నో తరాలు మారుతాయి. నా తర్వాత జనరేషన్ వాళ్ళు కూడా ఈ వీడియో చూడొచ్చు. చూసినప్పుడు గొల్లమావుడ, పెద్దాడ ఇలాంటి మహనీయుల్ని వాళ్ళు చూశారా, వాళ్ళు అంతమంది అంత గొప్ప కార్యాలు చేశారా అని ఈరోజు అందరికీ తెలియవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను ఈ విషయాలు చెప్తున్నాను. అలాగే ఈరోజు ఒక పెళ్లి చేయాలన్నా లేకపోతే మంచి ముహూర్తం పెట్టాలన్నా మీరు ఎక్కడైనా చూసుకోండి ఈ డబ్బు ప్రధానంగా ఉంటుంది. కానీ దుర్గయ్య శాస్త్రి గారు కానీ ఇప్పుడు మహేష్ కానీ వాళ్ళిద్దరూ కూడా తండ్రి పాటలోనే తనయుడు. ఎవరిని డబ్బు ఆశించడం కానీ ఇంత ఇవ్వండి అని కానీ ఆయన ఎప్పుడు అడగరు. ఏ పెళ్లి చేసినా ఏం చేసినా కూడా మీకు ఎంత డబ్బులు ఇవ్వాలి అని అడిగితే మహేష్ చెప్పే మాట మా నాన్నగారు అంతకుముందు కూడా చెప్పేవారు. మేము వేద పండితులం, మేమేది ఇంత కావాలని మేము అడగకూడదు, మీరు మమ్మల్ని అడగకూడదు, మీకు ఎంత అనిపిస్తే అంత ఇవ్వండి అని చెప్పేసి అడిగేటువంటి మనస్తత్వం ఎంతమందికి ఉంటుంది. నా కళ్ళారా నేను చూశాను. నాతో పాటు చదువుకున్నటువంటి మహేష్, అదే ఉమామహేశ్వర శాస్త్రి, చిన్నప్పటి నుంచి నాకు ఒక తమ్ముడిలా ఉండేవాడు. నేను ఎవరికైనా సరే ఏదైనా ఒక టిఫిన్ కానీ ఏదైనా పెట్టాలంటే ప్లేట్లో పెట్టి ఇచ్చేస్తాను. కానీ ఒక్క మహేష్ విషయంలోనే నోట్లో పెట్టేటువంటి చనువు నాకు ఉండేది. అంత తమ్ముడిలాగా నేను చూసేవాడిని. ఈరోజు ఆన్లైన్లో అమెరికాలో పెళ్ళిళ్ళు ఆయన జరిపిస్తున్నాడు ఆయన. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం లాంటివి ఆస్ట్రేలియాలో చేసుకోవాలన్నా కూడా ఈయన్ని సంప్రదిస్తారు, ఆన్లైన్లో చేస్తారు. అలాగే రాష్ట్రంలోంచి వివిధ ప్రాంతాల నుంచి జాతకాలు ఏవైనా చెప్పించుకోవాలంటే
వీళ్ళిద్దరికి దగ్గరికి వస్తారు, చూపించుకుంటారు. పరకాల ప్రభాకర్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన రాజకీయంగా ఎమ్మెల్సీ కింద పోటీ చేశారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో. అప్పుడు ఆయన పెద్దాడు వచ్చి దుర్గేష్ శాస్త్రి గారికి జాతకం చేయించుకున్నారు. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మీరు నెగ్గడం కష్టం అని కళాఖండిగా చెప్పేశారు. ఆశ్చర్యపోయారు మిగతా వాళ్ళంతా. ఏంటి స్మూత్గా చెప్పొచ్చు కదా, ఇలా చెప్తే ఆయన హర్ట్ అవుతారా అంటే, ఆయన జాతకం ఏది ఎలా ఉంటే అలాగే చెప్తాను తప్ప ఎవరిని సంతోష పెట్టాలని చెప్పి నేను చెప్పను అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి. నిజంగానే ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పరకాల ప్రభాకర్ ఓడిపోవడం జరిగింది. జ్యోతిషం ఉందా, జ్యోతిషాన్ని నమ్మచ్చా అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. ఈరోజు ప్రత్యక్ష సాక్షి నేను చెప్పినట్టు బ్రహ్మశ్రీ మిక్కిలి దుర్గేష్ శాస్త్రి గారు. ఆయన ఇప్పటికీ కూడా వయసు బాగా పెరిగినా కూడా మహేష్ హెల్ప్ చేస్తూ ఉంటారు. ఆయన ఇప్పటికీ కూడా మోతాలు పెడుతూ ఉంటారు. అలాగే ఈరోజు నేను చెప్పినట్టు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పొలిటీషియన్సే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న పొలిటీషియన్స్ కూడా చాలామంది వాళ్ళకి ఏదైనా సరే జాతక రీత్యా ఏదైనా ఉంటే వీళ్ళని కన్సల్ట్ చేస్తూ ఉంటారు. అయినా సరే వీళ్ళు ఏ విషయాలు కూడా బయటికి చెప్పుకోరు. ఎందుకంటే మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పి ఏం తెలియకపోయినా చెప్పేటటువంటి ఈ సమాజంలో ఎంత ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు కాంట్రాక్టర్లు కానీ, డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, పొలిటీషియన్స్ కానీ, పోలీస్ ఆఫీసర్స్ కానీ ఎవరైనా సరే వీళ్ళని కన్సల్ట్ చేసినా కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా ఎవరి పేర్లు బయటకు చెప్పుకోరు. మా నాన్నగారు కూడా అంతే, ఎంతమంది తెలిసినా కూడా ఆయనకి బయటకు చెప్పేవారు కాదు. అయితే మనం అనుకుంటాం పల్లెటూళ్ళలో గొప్ప గొప్ప మహనీయులు ఉంటారా, వాళ్ళకి ఇంత వేద పరిజ్ఞానం ఉంటుందా, వాళ్ళు ఇన్ని విషయాలు చెప్పగలుగుతారా, సిటీస్లోనే ఉంటారు కదా అని చెప్పి అనుకుంటారు. అది తప్పండి. పల్లెటూళ్ళు పట్టుకొమ్మలు, అందులో ఎంతోమంది మహానుభావులు ఉంటారు. ఆ మహానుభావులు ఏంటంటే వాళ్ళకి ఒక సోషల్ మీడియాలోకి వెళ్ళి ఒక యూట్యూబ్ ఛానల్లో మేము ఇంత గొప్పవాళ్ళం అని ఇంటర్వ్యూస్ ఇవ్వరు. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా దగ్గరికి వెళ్ళి చెప్పుకోరు. వాళ్ళని జాతి రత్నాలండి, డైమండ్స్. వాళ్ళని గుర్తించవలసిన అవసరం మనకు ఉండాలి. ఆ సొసైటీలో మన ఆవశ్యకత ఉంది. నేను ఒక జర్నలిస్ట్ అవుతానని గొల్లమావడంలో ఎప్పుడు అనుకోలేదు. నేను కూడా 3 పీజీలు చేశాను. ఎంకామ్ చేశాను, లా చేశాను, ఎంబీఏ చేశాను, పీజీ ఐఆర్పిఎం చేశాను. ఇది చదువుకొని నేను జర్నలిజంలోకి వచ్చాను. జర్నలిజం నేను ప్రేమించాను. జర్నలిస్ట్గా ఉన్నటువంటి నేను ఈరోజు వీళ్ళ వివరాలు కనుక చెప్పకపోతే నా వృత్తికే నేను ద్రోహం చేసిన వాడిని అవుతాను. సో ఇలాంటి గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారండి మన ఆంధ్రప్రదేశ్లో. నిస్వార్థంగా ఉన్నటువంటి ఈ తండ్రి తనయులు వీళ్ళందరి గురించి నేను చెప్పవలసిన ఆవశ్యకత ఉంది. వీళ్ళ విషయాలు మనం చెప్తూ అంటే ఒళ్ళు పులకరిస్తుంది. ఇలాంటి వాళ్ళు సమాజానికి ఎంతో దోహదపడతారు. ఇంత ఆసక్తికరమైన విషయాలు మీకు రాబోయే ఎపిసోడ్స్లో కూడా నేను అందజేస్తాను. మీకు కనుక ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్టు, మీ దీవెనలు ఎప్పుడూ కూడా మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.